ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుడి ఉదయకాల సమయంలో మనతో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. మీలో చాలామంది ఏమైపోతుందో ఏమో అన్న భయము, ఆందోళన, కలవరంతో ఉన్నారు. దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. సాతానుడు ఎన్ని తంత్రాలు మీ జీవితంలో పన్నినా, మనుషుల్ని వాడి మీ జీవితంలో రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు మీ జీవితంలోనికి ప్రవేశపెట్టిన దేవుడు ఒక అద్భుతమైన బలపరిచే వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వినడానికి సిద్ధమైన రోమాపత్రిక 8:31. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత శక్తిగల మాటో తెలుసా? దేవుడు అంట మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున, ఆకాశ మహాకాశములు, భూమిని, సర్వ సృష్టిని సృజించిన యేసయ్య మన పక్షాన ఉండగా బైబిల్ అంటుంది మనకు విరోధి ఎవడు? ఎవడు నీకు విరోధంగా నిలబడితే ఏం చేయగలరు? ఎవరు నీకు విరోధంగా ఎన్ని మంత్రాలు, ఎన్ని చీకటి చేతబడి శక్తులు ప్రయోగించిన ఏం చేయగలరు? ఎందుకంటే మనకు విరోధి ఎవడు అంటే ఎవడు ఉండలేడు అని దాని అర్థం. ధైర్యం తెచ్చుకో. ఏమైపోతుందో ఏమో, ఏం ప్రయోగిస్తున్నారో ఏమో, నా కుటుంబానికి ఏ శాపమో ఏమో, ఇవన్నీ ఆందోళన సాతాను తీసుకొస్తాడు. వాటన్నిటికీ భయపడద్దు. ఒకటే విశ్వసించు, దేవుడు మా పక్షాన ఉన్నాడు అని నువ్వు విశ్వసించినప్పుడు ఈ భూమి మీద నీకు విరోధిగా ఎవడు నిలబడలేడు, ఏ ఆయుధము నిలబడదు. విశ్వాసంతో నమ్ము, ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అన్న మాట ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే భయము, ఆందోళన, ఏమైపోతుంది ఏమో, రకరకాల లోక సంబంధమైన కలవరాల్లో అపవాది వారిని ఎవరినైతే ప్రభు ముంచి నడిపిస్తూ నాయన ముందుకు నెట్టుతూ ఉన్నాడో, ఆ భయం, ఆందోళన అన్నింటినీ మనల్ని తప్పించి దేవుడు మా పక్షాన ఉన్నాడన్న ధైర్యముతో వారిని నింపి ప్రభువా వారి జీవితంలో ప్రతి సాతాను కార్యములు యేసు నామములో కట్టి నిర్మూలన చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.